నేటి రాశి ఫలాలు మిథున రాశి వారికి ఈరోజు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇంట బయట ఈరోజు మిథున రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న అవసరానికి ధన సహాయం అనేది సమయానికి లభిస్తుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగం సొంతమవుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారు కొత్త కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తారు. ఎంతటి వారినైనా మీ మాటలతో ఆకట్టుకోగలుగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆశ్చర్యకరమైన విషయాలను తెలియజేస్తారు. పరిచయాలు విస్తృతమై ఆనందంగా గడపగలుగుతారు. అలాగే ఈరోజు స్థిరాస్తులపై నెలకొన్న సమస్యలు తీరే సమయంగా చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో ఆ లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణపై శ్రద్ధ చూపి ముందుకు దూసుకుపోవడం వలన మంచి పేరు అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. అలాగే ముఖ్యంగా మిథున రాశిలోని విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి రావచ్చు. ఇక మహిళలకి ధన మరియు వస్తు లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.